అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ మీడియా. హైదరాబాద్ పర్యాటక ఆకర్షణలో మరో సుందరమైన ప్రదేశం చేరింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవస్థానం మార్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్క్ ప్రత్యేకతలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా మీరు రికమెండ్ చేసిన ఈ వీడియో లైక్ చేసిన వీడియో అనేక మందికి రికమెండ్ చేయబడుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ పర్యాటక ఆకర్షణలో మరొక సుందరమైన ప్రదేశం చేరింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవస్థాన మార్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఎక్స్పీరియన్స్ పార్క్. 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎకో రిక్రియేషన్ పార్క్ ఇది. ఇందులో ప్రకృతి, కళ, పురాణాలను మిళితం చేశారు. 15,000కు పైగా వృక్షజాతులు, అరుదైన చెట్లు, సజీవ శిల్పాలతో ఎంతో సృజనాత్మకతతో ఎక్స్పీరియన్స్ పార్కును ఏర్పాటు చేశారు. జపనీస్ తోటలు, 3,000 ఏళ్ల నాటి చెట్లు, పూల మండలాలు, అడ్వెంచర్ మార్గాలు, లగ్జరీ స్టేలను ఆస్వాదించవచ్చు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఎక్స్పీరియన్స్ పార్కు నిర్మించారు. ఈ పార్కులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15,000 జాతుల మొక్కలను ఉంచారు. 1,500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్ నిర్మించారు. రామ్దేవరావు 6.5 పాటు శ్రమించి ఎక్స్పీరియన్స్ పార్కును తీర్చిదిద్దారు. ఇందులో లక్ష నుంచి 3.5 కోట్ల విలువ చేసి అరుదైన వృక్షాలు ఉన్నాయి. ఇప్పటికే అరుదైన వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు. 150 కోట్ల రూపాయల విలువైన మొక్కలు, చెట్లు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా ఎక్స్పీరియన్స్ పార్క్ అని నిర్వాహకులు అంటున్నారు. ఈ పార్కులో 5 లక్షల నుంచి 1 కోటి విలువైన శిల్పాలున్నాయి. చెట్లతో చేసిన అత్యధిక సజీవ శిల్పాలున్న ఏకైక పార్క్ ఎక్స్పీరియన్స్ అని నిర్వాహకులు చెప్పారు. 25,000 జాతుల మొక్కలు, చెట్లు, భూతల స్వర్గంల ఎక్స్పీరియన్స్ పార్కు ప్రపంచ స్థాయిలో ఇండియాలోనే అనేక ప్రత్యేకతలు సొంతం చేసుకున్న గొప్ప ప్రాజెక్ట్ ఈ ఎక్స్పీరియన్స్ పార్క్. ప్రపంచ దేశాల్లోని అరుదైన జాతుల మొక్కలు నాటడంతో పాటు అరుదైన సహజ సిద్ధమైన రాతి శిలలు ఇందులో కనిపిస్తాయి. ప్రపంచ స్థాయిలో ఇండియాలోనే అనేక ప్రత్యేకతలు సొంతం చేసుకున్న గొప్ప ప్రాజెక్ట్ ఈ ఎక్స్పీరియన్స్ పార్క్. ప్రపంచ దేశాల్లోని అరుదైన జాతుల మొక్కలు నాటడంతో పాటు అరుదైన సహజ సిద్ధమైన రాతి శిలలు ఇందులో కనిపిస్తాయి. 100 ఏండ్ల వయసున్న చెట్లతో పాటు రకరకాల పూల జాతుల మొక్కలు పార్కులో కనిపిస్తాయి. సుమారుగా 150 ఎకరాల విస్తీర్ణంలో 450 కోట్ల రూపాయలతో ఎక్స్పీరియన్స్ గార్డెన్ను చేవెళ్ల నియోజకవర్గంలోని పొద్దుటూరు గ్రామంలో ఏర్పాటు చేశారు. గార్డెన్ చైర్మన్ వరంగల్ జిల్లాకు చెందిన రామ్దేవరావు అనే పర్యావరణ ప్రేమికుడు. తన తండ్రి స్ఫూర్తితో 25 ఏండ్ల నాటి కలను సాకారం చేసుకోబోతున్నాడు. ప్రకృతి, పర్యావరణాన్ని భావితరాల వారికి అందించాలనే సంకల్పంతో గార్డెన్ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని 150 దేశాల్లో పర్యటించి 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలను, చెట్లను తీసుకొచ్చి గార్డెన్లో పెట్టారు. రామ్దేవరావు 25 ఏండ్ల నాటి కళను సాకారం చేసుకోవడంతో పాటు 10 మందికి సంతోషాన్ని ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, వీటన్నిటికీ మించి ప్రకృతిని, పర్యావరణానికి మేలు చేయాలని సంకల్పించారు. కళను సాకారం చేసుకోవడానికి 12 ఏండ్ల క్రితం యూనిక్ ట్రీస్ అనే కంపెనీ పెట్టారు. దాని ద్వారా ప్రపంచ స్థాయి గార్డెన్ను ఏర్పాటు చేయాలని సంకల్పించిన ఆయన ఎక్స్పీరియన్స్ అనే అద్భుతమైన గార్డెన్ను ఏర్పాటు చేశారు. దేశానికి తలమానికంగా మారనున్న భూతల స్వర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
150 ఎకరాలు 25,000 జాతుల మొక్కలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు గ్రామ రెవెన్యూలో 150 ఎకరాల్లో 25,000 జాతుల మొక్కలు ఏర్పాటు చేశారు. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 10 లక్షల మొక్కలను చెట్లు ఎక్స్పీరియం గార్డెన్లో కనిపిస్తాయి. గార్డెన్లో ఏర్పాటు చేసిన మొక్కలు సుమారుగా 1,00,000 నుంచి 3.5 కోట్ల విలువైనవి. సుమారుగా 150 కోట్ల విలువతో మొక్కలు చెట్లు వృక్షాలు కలిగిన ఏకైక పర్యావరణ ప్రదేశంగా ఏర్పాటైంది. అదేవిధంగా 5 లక్షల నుంచి కోటి రూపాయల విలువైన శిల్పాలను గార్డెన్లో ప్రదర్శించారు. 50 కోట్లతో 150 ఎకరాలు వికసించేలా గ్లో గార్డెన్ను తయారు చేశారు. చెట్లతో చేసిన అత్యధిక సజీవ శిల్పాలు కలిగిన ఏకైక శిల్పకళా కేంద్రంగా రూపాంతరం చెందింది. గార్డెన్లో మొక్కలు శిల్పాలతో పాటు ఇండియాలో ఎక్కడా లేని విధంగా అత్యధిక అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ఇందులో 1500 మంది సామర్థ్యం గల లార్జెస్ట్ అంపీ థియేటర్ని నిర్మించారు. దేశంలో ఇప్పటివరకు లేని విధంగా అక్వేరియం రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా కూడా ఏర్పాటు చేయని విధంగా అతిపెద్ద స్నో పార్క్, అతి పొడవైన బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని ఏ దేశంలో లేని రీతిలో మొట్టమొదటిసారి కాఫీ షాపు, సహజ రాతి బార్ కౌంటర్, ఆర్టిఫిషియల్ మౌంట్స్ ల్యాండ్స్కేపింగ్ ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో గార్డెన్లోని 12 ఎకరాల విస్తీర్ణంలో 50 కోట్ల ఖర్చుతో మ్యాన్మేడ్ బీచ్ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. 5,000 ఏండ్ల క్రితం చెట్టు కింద బుద్ధ విగ్రహం, గార్డెన్లో పైకస్ జాతికి చెందిన 5,000 సంవత్సరాల క్రితం చెట్టును ఏర్పాటు చేశారు. గౌతమ బుద్ధుడు ఇదే చెట్టు కింద జ్ఞానోదయం పొందినట్టుగా, పార్కుకు వచ్చే సందర్శకులు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన చెట్టు ఇదే అన్నట్టుగా ఏర్పాటు చేశారు. చెట్టు ప్రధాన వేరు భాగానికి రంధ్రం చేసి బుద్ధుడు తపస్సు చేస్తున్నట్టుగా తయారు చేశారు. చెట్టు అందరినీ ఆకర్షించే విధంగా కమలం పువ్వులా డిజైన్ చేశారు. అదేవిధంగా జీవంతో ఉన్న చెట్లతోనే కుర్చీలు, బల్లల మాదిరిగా చెట్లను ఏర్పాటు చేశారు. 2008లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్లో వేలంపాట్లో ఒక అరుదైన చెట్టును 50 లక్షలకు రామ్దేవ్ రావు కొనుగోలు చేసి దానిని గార్డెన్లో అందంగా ఒలింపిక్ సింబల్ మాదిరిగా ఏర్పాటు చేశారు.
wish I could give you up, but you're my new favorite drug. Enter into my blood, run with my toxic love. Look how you make me happy. You take a hold of me. You take a hold of me. You take a hold of me. Look how you make me. 올해도 이렇게 가는구나. 봄바람에 일렁이듯 춤 한 번 못 추고 또 여름엔 파도 소리 한 번 못 듣고 올해는 가도 내년엔 약속인지 원망인지 모를 꽃은 또 피겠지. 가을바람은 쓸쓸해도 그 쓸쓸함에 기대어 고백 한 번 하려 했는데 사람들은 벌써 겨울에 가 있고 올해는 가도 내년엔 약속인지 원망인지 모를 꽃은 또 피겠지.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇది నేటి మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి సేజ్ మీడియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.